సేమ్ వెనక కూడా అంతే, వెనుక అంటే ఓకే, బ్యాక్ బోన్. అయితే ఎవరికి తెలియదు, బ్యాక్ బోన్ లో జరిగే ప్రక్రియ ఎవరికి తెలియదు అన్లెస్ యు ఆర్ కాన్షియస్ అట్ దట్ లెవెల్. అర్థమైందమ్మా? సో అది సెరెబ్రోస్పైనల్ స్పాజం మనకి పైకి కింద కొట్టుకుంటుంది కదా, ఆ కొట్టుకోవడానికి కారణమే ఆ ముఖ్య ప్రాణం అన్నమాట. సో పైకి కింద కొట్టుకునే ఆగిపోతే యూఆర్ అవుట్. సో ఈ ఇడాపింగళ సుషుమ్న ఈ పైకి కిందకి కొట్టుకునే దీంట్లోనే దేర్ ఆర్ 6 పవర్ పాయింట్స్ అన్నమాట, పవర్ సెంటర్స్ అన్నమాట. ఒకదానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. మనం సంస్కృతంలో మన పేరు మనం పెట్టుకుంటాం, వాళ్ళు ఏదో వాళ్ళ పేరు వాడు, ఏదో ఎమోషన్ సెంటర్ అని, స్పిరిచువల్ సెంటర్ అని అవడానికి అలా పెట్టుకుంటాం. మనం ఏదో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, శుద్ధం, ఆగ్నేయం అని మనం పెట్టుకుంటాం. సో అది యాక్చువల్ గా మనకి నర్వ్ సెంటర్స్ అన్నమాట, ఫ్రమ్ వేర్ ఆల్ ది 72,000 నర్వ్స్ ఎమర్జ్, వాటికి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. 772 ఇవి కనెక్షన్స్. సో ఇందులో నాట్ ది క్వశ్చన్ ఆఫ్ బ్లడ్ ఫ్లో, బ్లడ్ ఫ్లో ఈజ్ ఫిజికల్, కానీ మనలో ఆ ప్రాణశక్తి యొక్క ప్రభావం చేత ఆ పవర్ సెంటర్స్ అవేకన్ అవుతాయి అన్నమాట, అండ్ స్పందించడం మొదలు పెడతాయి అన్నమాట, పల్సేషన్ ఉంటుంది. సో అవి అలా రకరకాలైనటువంటి దర్శనాలను, అనుభవాలను, అనుభూతులను, శక్తులను ఇస్తాయి అన్నమాట. వాటిలో ఉంటున్నాయి ఈ అతీత శక్తులను అందులో ఉంటాయి అన్నమాట. ఏం చేస్తే అవన్నీ తెలుస్తాయి? అనుభవం రావాలి, రావడానికి ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు, బి స్పెక్టేటర్, గమనిస్తూ ఉండాలి. నీ గమనించే శక్తి ఎంత సూక్ష్మం అవ్వాలయ్యా అంటే అక్కడ కూడా గమనించగలగాలి. అంటే వరల్డ్లీ అఫైర్స్ మీద కనుక నీకు ఏమాత్రం వ్యవహారం మీద ఏమాత్రం సంగతం ఉన్నా దాన్ని గమనించలేదు. అవుట్వర్డ్ లుక్ వచ్చేస్తుంది కదా అప్పుడు, మరి అప్పుడు ఇన్వర్డ్ లుక్ పోతుంది. సో నువ్వు ఇప్పుడు ఏదైతే కళ్ళు మూసుకుని కూర్చుని చూస్తున్నావో ఆ చూసే చూపులో ఇవి తెలియబడతాయి అన్నమాట. అంటే నిద్రను దాటకపోతే తెలియబడవు. ఎవరైతే ధ్యానంలో ధారణ దాకా వచ్చామన్నమాట, ఇప్పుడు దాన్ని ధారణ అంటారు. ఇది ధ్యానంలో నిద్రను దాటితే ధారణ. సో ఈ ధారణా స్థితిలో అంశాన్ని గుర్తించగలిగే తెలివి వస్తుంది, దట్ బ్లూమ్స్. అప్పటిదాకా అది అన్ఫోల్డ్ అవ్వదు, ఇలా ముడుచుకుని ఉంటుంది. ఎవరైతే ఇక్కడ దాకా వస్తారో వాడిలో అది విప్పుకుంటుంది అనమాట. సో ఆ తెలివితో వాడు విల్ బి కాన్షియస్ అబౌట్ దిస్, దీని మీద పనిచేస్తుంది అనమాట. సో అలా వస్తాయి అవన్నీ ఫ్యూచర్లో. అట్లా వచ్చినప్పుడు చక్కగా నువ్వు గమనిస్తూ ఉండాలి. నో ఎస్, నో నో, దేనికి ఎస్ అనకూడదు, దేనికి నో అనకూడదు. ఏదన్నా కనపడినాయి, ఏదన్నా జరగని, ఏ కళలైనా రాని, ఏ దృశ్యాలైనా రాని, ఏ అనుభూతులైనా రాని, ఏ అనుభవాలైనా రాని, ఎవరైనా కనపడని, ఏమైనా జరగని, అంత సటిల్ అది, నాట్ ఫిజికల్. ఆ సటిల్ ని తెచ్చి ఫిజికల్ కి కోరలేట్ చేయకూడదు. మెనీ డూ దిస్ మిస్టేక్. మెనీ అంటున్నా అంటే దాన్ని కూడా అర్థం చేసుకో. 100కి 90 మంది తప్పు చేస్తారు. అప్పుడు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇంకా సాయం మంది నా దగ్గరికి వెళ్ళాల్సిందని కూడా. ఎవరైతే అది కలుపుకోకుండా ఉంటారో వాళ్ళు నా సాక్షిత్వం అనేది వాడికి రియాలిటీ అన్నమాట. ఇప్పటి వరకు సాక్షిత్వం రియాలిటీ కాదు, ఊహ. ఇప్పుడు సాక్షిత్వం రియాలిటీ. యు ఆర్ స్పెక్టేటర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీ మనసు, నీ బుద్ధి, నీ ప్రాణం, నీ శరీరం, అన్నిటికీ నువ్వు సాక్షి అన్నమాట. ఎంత సాక్షి అయ్యా అంటే నీ కళకు కూడా నువ్వే సాక్షి. అప్పుడు తైజస్సుడు. నీ కళకు నువ్వు ఎప్పుడు సాక్షివో అప్పుడు తైజస్సుడు. నీ ఇప్పుడు ఈ ప్లేన్ లో అక్కడ దాకా వెళ్ళలేదు, ఇంకా విశ్వడి దగ్గర ఉన్నాడు. అంటే పదార్థం దాటి ఎనర్జీ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారన్నమాట. యూ విల్ హ్యావ్ ఆల్ పల్సేషన్స్. ఇప్పుడు ఆవిడ చెప్పాలా, అక్కడ వణుకొచ్చేసిందండి, ఊగిపోతున్నానండి. ఆల్ దీస్ థింగ్స్ వెరీ న్యాచురల్. దానివల్ల ఏం ప్రమాదం రాదు, బట్ తెలుస్తూ ఉంటుంది నీకు ఎవరి ఎనర్జీ ఫీల్డ్ ఎంత ఉంది, నీ ఎనర్జీ ఫీల్డ్ ఎంత ఉంది, ఎవరి సమక్షంలో ఉంటే ఎటువంటి పల్సేషన్స్ వస్తున్నాయి, ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి.
ఆరా చేంజెస్ ఎట్లా వస్తున్నాయి, బాడీ చేంజెస్ ఎట్లా వస్తున్నాయి, మైండ్ చేంజెస్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ నీకు లోపల పెద్ద ఫ్యాక్టరీ నడుస్తుంటుంది. సో విల్ బి అబ్జర్వింగ్ ఆల్ దీస్ థింగ్స్. పెద్ద ల్యాబొరేటరీలో పనిచేసే సూపర్వైజర్ ఉన్నాడు, ఎట్లా చూస్తాడు, అట్లా నీ శరీరాన్ని ఒక ల్యాబొరేటరీ లాగా చూస్తావు అన్నమాట. ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి ఈ ప్రక్రియలన్నీ. చాలా జాగ్రత్తగా క్లీన్ గా గమనిస్తూ ఉంటాం. ఈ గమనించేటప్పుడు నీకు హంసతత్వం పాఠం గుర్తుండాలి. అది స్వయంగా చదువుకుని ఉండాలి. లోపలికి వెళ్ళాక చదవటం కుదరదు, ఫ్రాన్స్ లో చదవటం కుదరదు, చదివినానంటే గుర్తు రావాలి అక్కడ. అందుకని హంసతత్వ ప్రకరణం పాఠం కూడా ఉంటుంది యూట్యూబ్లో. అది చదువుకోనో వినో ఉండాలన్నమాట. వింటే అందులో కొన్ని సూచనలు చేస్తారన్నమాట, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి అది అందులో ఉంటుంది అనమాట. అనుభవ పాఠం ఎక్కడున్నాయి ఇవి? ఉంటుంది, యూట్యూబ్ లో ఉంటుంది. అలాగే హంసతత్వ ప్రకరణం మన వెబ్సైట్ లో ఉంటుంది, విజ్ఞాన్ స్వరూప్ గారు రాశారు. అలాగే సీతారామాంజనేయ సంవాదంలో తారక ఉంటుంది. అలాగే వేదాంత పంచవింశతిలో హంసతత్వ ప్రకరణం అని డైరెక్ట్ గా ఉంటుంది. సో ఇవన్నీ వేదాంత పంచదశలో కూడా ఉంటుంది, కానీ తక్కువ ఉంటుంది. సో వీటిలో ఏదో ఒక టెక్స్ట్ చదివితే చాలు, అన్ని చదవక్క. ఇది దొరికితే అది. ఇప్పుడు ఆవిడ దగ్గర సీతారామాంజనేయ సంవాదం, సీతారామ ఆథర్, ఆయన పాత ఆథర్ ఉంది, గురుమూర్తి లింగమూర్తి గారు రాశారు. అమ్మాయి దగ్గర వేణ దగ్గర సాఫ్ట్ కాపీ తీసుకోండి. అందులో తారకం చదివితే తారకం హంసతత్వం. ఇప్పుడు మీరు ఏ పనిలోకి వచ్చారు? తారకంలోకి వచ్చారు ఈ ఎంట్రీలో. కానీ మీకు ఏం తెలిసి ఉండాలి? సాంఖ్య విచారణ తెలుసు. సాంఖ్య విచారణ అంటే ఏంటి? వినాడు పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణ తెలుసు. అది మీరు చదువుకున్న అర్థమైపోతుంది, పెద్ద అందులో విశేషమైన కాంప్లెక్సిటీ ఏముండదు. సో అది బాగా తెలిసి ఉండాలి. తెలియకపోతే ఏంటంటే ఎటుపోతున్నావో తెలియదు. అంటే ఒక తెలియని ఊళ్ళో గూగుల్ మ్యాపే మనకు ఆధారం. సో ఈ సూక్ష్మ శరీరం నీకు తెలియదు, పూర్వం తెలియదు. సో ఇప్పుడు అందులో ఎంటర్ అయ్యావు, తెలియని ఊళ్ళో ఎట్లా ఎంటర్ అయ్యావు, ఇది ఇటు ఎంటర్ అయ్యావు. సో యూ షుడ్ హ్యావ్ ఎ గూగుల్ మ్యాప్, దట్ ఈస్ సాంఖ్య విచారణ. సో ఇది అర్థం చేసుకుంటే అది నీకు చెప్తూ ఉంటుంది అనమాట. ఇది అని చెప్తూ ఉంటుంది. అక్కడ రైట్ టర్న్, అక్కడ లెఫ్ట్ టర్న్ గూగుల్ ఎక్కడ చెప్తుందో. సో ఇది అని నీకు చెప్తున్నాడు. 5, 25 సటిల్ గా గుర్తించాలి. గుర్తిస్తే నువ్వు స్పెక్టేటర్ కదా. సో ఆ 24కి నువ్వు స్పెక్టేటర్. సో ఫస్ట్ 1 ఈజ్ యువర్ సెల్ఫ్, అది ప్రత్యేకాలు. సో నీకు మొదట్లో ఏం చెప్పారు? ఎప్పుడు ఆత్మభావంలో ఉండాలి అని చెప్పారు కదా. సో అది నువ్వు ఆ వాక్యాన్ని పడుకుంటావు అన్నమాట. ఎన్ని చెప్పినా ఇది ఆత్మస్వరూపం కాదుగా అని నీకు తెలుస్తుంది. ఇంకేం నీకు బయటికి తెలియక్కర్లేదు, లోపలే తెలుస్తూ ఉంటుంది. అలా జరిగి 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 ఇట్ బికమ్స్ ఇంట్యూషన్. కనెక్టివిటీ వస్తుంది అనమాట. హయ్యర్ ఎలివేటెడ్ సోల్స్ తోటి నీకు కనెక్టివిటీ వస్తుంది అనమాట. అది ఇంట్యూషన్ అంటాం. అది ఒక్కసారి ఆ లింక్ కనుక ఎస్టాబ్లిష్ అయితే ఇంక చదువుకోకర్లేదు, పుస్తకాలు అక్కర్లేదు, ఎవ్రీథింగ్ డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఏది కావాలో అదే వచ్చేస్తుంది. నీ ప్రమేయం అవసరం లేదు. దే విల్ టేక్ ఇట్. చదువుకోకుండా ఏం చదవకప్పుడు ఏం చదివాం, ఏం చదవక్కర్లేదు, అన్నీ అవే వచ్చేస్తాయి. సో అందులో అదంతా ఉంటుంది అనమాట. ఆ డేటా బ్యాంక్ అంతా అందులో ఉంటుంది. మనం ఈ తెలుగుతో ఎక్స్ప్లోర్ చేయలేము, ఆ తెలుగు రావాలి. సో అలా ఇంట్యూషన్ వస్తుంది. వస్తే అప్పుడు నీకు సమాధి నెక్స్ట్ లెవెల్. ఈ ఇంట్యూషన్ అనేది సమాధిలో వస్తుంది, ధారణలో రాదు. సో ఇలా మనం ఉండగా 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 అది 1 నెల కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు. మీకు ఒక పని ఉండాలిగా, మరి ఏం పని లేకుండా ఎంతసేపు ఉంటాం అక్కడ. సో అందుకని మంత్రం, ఆ మంత్రం జపం చేస్తూ ఉంటాం అన్నమాట లోపల. అది చేస్తుంటే అదే పనిగా. మరి ఎవరో ఒకరు ఆధారం ఉండాలిగా. ఈ పరమేశ్వరునో సద్గురువునో ఎవరో పెట్టుకుంటాం, పట్టుకుని నడుస్తూ ఉంటుంది, జపం నడుస్తూ ఉంటుంది. ఆయన మీద దృష్టి పెడతాం. ఈ పని అంతా స్పెక్టేటర్షిప్ అంతా, ఈ సాక్షిత్వం అంతా అనుభవానికి రావాలి. వచ్చి 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 సమాధి నిష్టలో చేరే ముందు ఆ తేజస్ శరీరం అనేది నిర్వాణ రూపంలో అనుభవం వస్తుంది. ఆ నిర్వాణ స్థితిలో మనసు లేదన్నమాట. ప్రకాశం మిగిలిపోతుంది, ఇంకా మనసు పనిచేయదు. ఇట్స్ ఫైనల్.
సో మనసు లేదని ఎవరు చెప్పక్కర్లని పుస్తకాలు చదువుకోకండి, నీకే తెలుసు. మరి ఆ స్థితిలో ఏం పని చేస్తుందంటే నిర్వాణ ప్రజ్ఞ. నిర్వాణ స్థితిలో మేలుకునేదానికి ప్రజ్ఞ అని పేరు. అది సూపర్లేటివ్ తెలివి అనమాట. ఈ మామూలు మనసు ఏమో స్థూల మనసు అన్నమాట. దీనికి ఆ సూపర్లేటివ్ పవర్స్ ఏమి ఉండవు. దానికి మానవాతీత శక్తులు ఉంటాయి ఆ ప్రజ్ఞ. ఒక పుస్తకం నాకు ఇచ్చారు అనుకో, మీరు ఎంతసేపు చూస్తున్నాను, ఇలా 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 తిప్పేస్తాం, అంతా అయిపోయింది అంత ఇచ్చేస్తాం. అలా సాధ్యం అంటావు? 9 ఏం చదవాలంటావు, దండవా? అవసరం లేదు. అసలు అర్థమే కాదు. మీరు ఫోన్ ఆపరేషన్ కూడా ఓ పక్కన మాట్లాడుతూ ఉంటారు, ఓ పక్కన ఆపరేట్ చేస్తూ ఉంటారు. చెప్తుంటా అదే చెప్పేది. అది సూపర్లేటివ్ పవర్స్ అనమాట. ఇవి నిర్వాణ ప్రజ్ఞ వచ్చిన వాళ్ళకి ఓపెన్ అవుతాయి అనమాట. అది ఆ లెవెల్ వేరు. ఇందాక ఒక లెవెల్ ఓపెన్ అవుతుంది, ఇప్పుడు లెవెల్ ఓపెన్. ఇట్లా మనలో అన్ఫోల్డ్ అయ్యే లెవెల్స్ దాదాపు 24 లెవెల్స్ ఉంటాయి. మనం ఓన్లీ 1 లెవెల్ అన్ఫోల్డ్ అయింది. ఇప్పుడు మీ స్థూల జీవితానికి ఓన్లీ 1 లెవెలే అన్ఫోల్డ్ అయింది అంతే. అది సరిపోతుంది మన జీవితానికి. ఈ ఒక్క లెవెల్ అన్ఫోల్డ్ అయిన వాడినే మనం మేధావి అంటున్నాం, పిహెచ్డీలు చేశాడు. అన్ని లెవెల్స్ ఓపెన్ అవుతాయా అసలు? అయితేనే కదమ్మా పరమాత్మ దర్శనం అయ్యేది, లేకపోతే ఎట్లా అవుతుందా? నువ్వు వెళుతూ ఉంటావే నీ పని. 7 కొండలు ఎక్కితే నీకు పైన దేవుడు ఉన్నాడు అని కింద చెప్పాను. నీ పని ఏంటి? 7 కొండలు ఎక్కు, వెళ్ళు, దర్శనం చేసుకో, రా, పని నువ్వు చెయ్యి. నీకెందుకు అదంతా మిగిలింది? అదే నీకెందుకు అసలు? నేను ప్రశ్నలే అసలు బయట తెలివిది అంతా, లోపలికి తిరిగితే అదే ఉండదు. నువ్వు ట్రాన్స్ లో ఉంటున్నావమ్మా, ఉంటే నువ్వేం అడుగుతున్నావు? అడిగినా లోపల అడుగుతావు, సమాధానం ఎక్కడ చెప్తాం? అక్కడే చెప్తాం, అంతే కదా. బయట తెలుగులో బయట నుంచి చెప్తున్నామా? వినపడదు కానీ అప్పుడు ఇంద్రియాలు పనిచేయవు. ఏం వినపడదో కనపడదు. తట్టి లేపితేనే లేచేది, లేకపోతే లేవరు. అది కూడా భుజం పట్టుకు లేపినా లేవరు. కేవలం శిరస్సు మీద చేయి పెడితేనే లేస్తారు, లేకపోతే లేవరు. సో ఇలా నీ ప్రయాణం జరగాలి. ఇది జరిగి 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 ఈశ్వరుడు ప్రత్యక్షం, పరోక్షం కాదు, దైవం ప్రత్యక్షం అనే స్థాయికి చేరుతుంది అనమాట. ఎండ్ అది ఈశ్వరహంస. అది శిరస్సులో ఉంటుంది. ఈ కంఠస్థానాన్ని దిగు ఉండేదంతా జీవహంస, ఇంక పైన ఉండేది ఈశ్వరహంస అనమాట. ఇంకెప్పుడు ఇక్కడే తిరుగుతుంది, ఇక కిందకి దిగదు. కిందకి దిక్కపోతే నీకు ఈ జీవగతమైనటువంటి బంధుత్వాలు, బాంధవ్యాలు, విషయాలు, సంబంధాలు నలిపి అయిపోతాయి అన్నమాట. 0. ఏం కష్టపడక్కర్లేదు. అట్లా దిగవు కదా, దిక్కపోవడమే నలిపి అయిపోతుంది. ఇప్పుడు కూడా దిగట్లేదు కదా, కానీ నలిపి అయ్యావు. ఇట్లా పవర్ సప్లై ఉన్నంత వరకు నలిపి అయ్యావు. హంసతత్వం యొక్క పవర్ సప్లై అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం నలిపి అవ్వగా డార్మెంట్గా ఉంటాయి. ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తాయి. అప్పుడు ఏంటంటే డార్మెంట్గా కూడా ఉండవు, నలిపి 0. ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనే అవి మళ్ళీ మొలకెత్తవి, అనుకరించాలి. అలా శాశ్వతమైనటువంటి పరిణామం వస్తుంది అనమాట. వచ్చేసి అందరి దేవతలు ప్రత్యక్షమే, ఏది ఊహించాల్సిన పని లేదు. బాలాత్రి పరిస్థితి అంటే బాలాత్రి పరిస్థితి, కాళీ అంటే కాళీ, లక్ష్మి అంటే లక్ష్మి. మరి అదంతా సగుణం కదా, మనం ఉండాల్సిన నిర్గుణంలో కదా. సగుణం బరయ్యాక నిర్గుణం బరయ్య రాదు. ఇది రాకుండా అది రాదు. సో అన్ఫోల్డ్ అవ్వాలి. ఇది మొట్టమొదటి అన్ఫోల్డ్ అయ్యి ఇదంతా నీకు తెలియాలి. ఫస్ట్ తెలియదుగా నీకు అసలు. నువ్వు పెట్టుకున్న బొమ్మలు సత్యమని మానవుడు అనుకుంటూ ఉంటాడు, అవేవి సత్యంగా యథార్థ దర్శనం అలా ఉండవు. ఆ దర్శనం అయిన వాడికే తెలుసు అంతే, లేకపోతే తెలియదు అంతే. అంతే వెళ్ళివన్నీ ఊహా చిత్రాలు అంతే తప్ప వాస్తవాలు. సో అట్లా నీకు ఎప్పుడైతే యథార్థ దర్శనం కలుగుతుందో అన్ని దేవతలు నీకు ఎన్ని సంస్కారంలో ఎంతమంది దేవతలతో సంబంధం ఉంటే, ఎంతమంది ఋషులతో సంబంధం ఉంటాయి, ఎంతమంది సద్గురువులతో సంబంధం ఉంటాయి, ఎంతమంది మహానుభావులతో సంబంధం ఉంటే వాళ్ళంతా వస్తారు. ఒకరేమిటి ఇన్నని చెప్పలే, అంతా వస్తారు. ఏం చేయకూడదు. వీలైతే ఒకవేళ నీకు స్పందిస్తే ఓ నమస్కారం. సో మీరు అనేది వాళ్ళందరూ వస్తారు కానీ ఇలా ఈ చిత్రాల రూపంలో ఉండరు. వాటి యథార్థ దర్శనంతో వస్తాయి. నువ్వు గుర్తుపడతావు. ఈ తెలుగుతో గుర్తుపట్టలేరు ఎవరు, ఆ తెలుగుతోనే గుర్తుపట్టగలరు. సో ఆ తెలుగుతో చూస్తారు. ఒకవేళ స్పందిస్తే ఓ నమస్కారం, లేకపోతే ఊరకుండా నిన్ను వాళ్ళు ఏమన్నారు. ఊరకుండా వాడు ఉత్తమ యోగి, మర్చిపోకూడదు.
అక్కడ లోపలికి వెళ్ళి మళ్ళీ నేను ధూపదీప నైవేద్యాలు చేయాలి అనుకోకూడదు. అర్థమైందా? ఓరకుండా వాడు ఉత్తమ యోగి. ఓరకుండా అన్నమాట. అంటే వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. ఎందుకని ఆ 24 లెవెల్స్ అన్ఫోల్డ్ చేయగలిగే శక్తి వాళ్ళకే ఉంటుంది. నీ సాధన వల్ల రావాలి, వాళ్ళ పని. అక్కడ దాకా వస్తే తప్ప వాళ్ళు పని చేయరు. చాలా అరుదుగా వస్తారు, చాలా తక్కువ మంది వస్తారు. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు పని చేస్తారు. వాళ్ళ డ్యూటీనే అది. విశ్వ సంవిధానంలో వాళ్ళ డ్యూటీ అది. దే విల్ డూ దేర్ డ్యూటీ పర్ఫెక్ట్లీ. అందువల్ల నీకు నిద్ర పనిచేయదు. ఎందుకని నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయిపోయింది. తెలివి నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయిపోయింది. కిందకు వస్తేనే నిద్ర వస్తుంది, లేదా రాదు. ఎప్పుడో దాని టైం వచ్చినప్పుడు దానికి అవసరమైన రెస్ట్ 20 నిమిషాలు 40 నిమిషాలు అది కళ్ళు మూసుకుంటుంది. అంటే చాలు, దట్స్ అవసరం లేదు అక్కడి నుంచి. వీళ్ళకి నాట్ ఫర్ ఆల్, చచ్చిపోకూడదు. మన నిర్వాణ ప్రజ్ఞ మేల్కొన్న వాడికి ఒక 40 నిమిషాలు చాలంతే, అవసరం లేదు. లోపల వాడు ఏదో చేస్తూ ఉంటాడు. నువ్వేం ఊరికే కూర్చోవు. నువ్వు వ్యవహారికంగా కూడా సామాన్య కర్తవ్యం చేస్తూ ఉంటావు. విశేష కర్తవ్యం జోలికి మాత్రం వెళ్ళకూడదు. బలమైన పనులు చేయకూడదు. సో ఇలా జరిగి 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 కొంతకాలానికి నీకు షడ్విధ సమాజ నిర్ణయం అంతా తెలియబడాలి. ఇది అన్ఫోల్డ్ అవుతుంది అన్నమాట. ఇదంతా కలిపి 1 సంవత్సరంలో అయిపోతుంది. ఇప్పుడు చెప్పిందంతా సరిగ్గా జరిగితే 1 సంవత్సరంలో అయిపోతుంది. 1 year దీని టైం. అంతా ఎక్కడ అంతరాయం లేకుండా జాగ్రత్తగా అంతా పర్ఫెక్ట్ గా జరిగితే 1 సంవత్సరంలో అయిపోతుంది. సో అప్పుడు ఈశ్వర హంసలో మేలుకుంటాడు అన్నమాట. శాశ్వతంగా వాడు ఈశ్వర హంసే, జీవహంస వాడు. అంటే 3 గుణాలకి లొంగి రాడికి. ఇప్పుడు 3 గుణాలకు అతీతంగానే ఉంటాడు. ఏ తెలివి పనిచేస్తుందంటే ఎప్పుడూ 3 గుణాలకు అతీతంగా పనిచేస్తాడు. ఎవరు ఎటువంటి విషయాలు అడగనివ్వండి, ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడినవ్వండి, మనకి అసలు ఏమి పనిచేయవు. మన అవమానాలు ద్వంద్వాలు ఏవి వాడి మీద ప్రభావితం కావు. ఒకవేళ ఎవరన్నా ఏమైనా అనుకున్నా నాకేం సంబంధం లేదు. రిసీవ్ చేసుకోడు, అప్లై చేసుకోడు. వాడు అందులో కర్త ఉండడు. జీవుడు అనే కర్త ఉండడు, ఎగిరిపోతాడు. ఇది ఈశ్వర హంస వల్ల వచ్చే పరిణామం. ఇదంతా జరగాలి. జరిగి షడ్విధ సమాజ నిర్ణయం పూర్తవ్వాలి. అయితే అప్పుడు మేలుకు వస్తుంది మళ్ళా. ఇప్పుడు ఎట్లా మనం నిద్రలోకి మేలుకుంటున్నాము, అది కూడా ఒక నిద్ర లాంటిదే. యోగ నిద్ర అంటారు. దాంట్లో మేలుకుంటాడు. చాలా మంది యోగులు ప్రయత్నం చేసి నిద్రపోవడానికి ట్రై చేస్తారు. మేలుకోరు వాళ్ళకి, శాశ్వతంగా అందులో పడుకోవడానికి. జ్ఞాన మార్గంలో అక్కడ పడుకోనివ్వాలి. ఎందుకంటే జ్ఞాన మార్గంలో మేలుకుంటేనే జ్ఞానం ఉంటుంది, నిద్రపోతే అజ్ఞానం ఉంటుంది. అది యోగ నిద్ర అయినా ఏ నిద్ర అయినా మన దగ్గర నిద్రలు భేదం లేదు. సో సమాజ నిష్ట కూడా నిద్రతో సమానం. అందులో నుంచి మళ్ళీ మేలుకొస్తాడు. మేలుకొరపడానికి ఒక సద్గురు వస్తాడు. మళ్ళీ ఎవరనేది నీకు ఇప్పుడు తెలియదు, నాకు తెలియదు. ప్రతివారు అనేక మంది సద్గురువులతో అశరీర పద్ధతిగా సంబంధపడతారు. ఇక్కడ ఎవడైతే మేలుకుంటాడో వాడికి ఆత్మసాక్షాత్కార జ్ఞానం వస్తుంది. ఇక వాడు ఎప్పుడు ఆత్మభావంలో ఉంటాడు, ఎప్పుడు ఆత్మానుభవంలో ఉంటాడు. వాడి ఆత్మభావం అనేది అప్రయత్నంగా ఉంటుంది అన్నమాట. ఇంకా వాడేం ప్రయత్నం చేయాలి. ఇంకా బయట కర్మానుభవం ఎక్సెట్రాలు అంటావా, అది అసలు వాడికి సంబంధమే లేదు. ఎలా జరగాలో అది జరిగిపోతూ ఉంటుంది. అదే దారిస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దారి వల్ల వాడికేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. నువ్వు ఊరకుండా వచ్చేసింది ఇప్పుడు అదే ఊరకుంటాడు. అంతే, అదే పరిష్కారం అయిపోద్ది. అంతే పరిష్కారం అవ్వగానే వాడికి సంబంధం లేదు. అలా తెగిపోద్ది అనమాట శాంతం. ఈ భౌతిక లక్షణాలతో కూడిన జీవ సంబంధమైన సమస్త అనుభవాలు, సమస్త ప్రపంచం, సమస్త కర్మలు, సమస్త సంగత్వాలు, అన్ని ప్రయత్నాలు, ఫలాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ తెగిపోతాయి. వీడప్పుడు శరీరి అవుతాడు. శరీరం, శరీరి పర్ఫెక్ట్ గా డెప్ప విడిపోద్ది అన్నమాట. శరీరి అవ్వడానికి ఇంత ఉంది, ఇక్కడి నుంచి మళ్ళీ అశరీరి. అసలు ఇది అవ్వలేదు ఇంకా కావాలా అది. ఇది శరీరిగా అనుభవం సంపాదించాలి. ఇది శరీర నిర్ణయం తెలియటం. తెలిసిన తర్వాత అట్లా ఉండాలి. కిందకి దిగవు కాబట్టి అక్కడే ఉండి అనుభవం సంపాదిస్తావు అనమాట. ఆ తెలివితో మళ్ళీ కిందకు వస్తావు. మళ్ళా శాంతం మూలాధారం శరీరం దాకా వస్తావు. సరే, ఆ తెలివితో వస్తావు. ఇప్పుడు నేను ఆత్మస్వరూపుడైన తెలివితో శాంతం శరీరం పృథ్వీలో పృథ్వీ దాకా వచ్చి మళ్ళా ఒక్కొక్క మెట్టు చూసుకుంటూ సాంఖ్య విచారణతో 5, 5, 25 చూసుకుని
ఓహో ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ చేరతాం. అప్పటికి ఆత్మానుభవం పూర్తి. అప్పుడు గురువు వస్తాడు మళ్ళా. ఇప్పుడు నీకు మహావాక్యాలు చెప్పాలైనా రానైనా అని బ్రహ్మాండ పంచీకరణ బలంగా అర్థమని చెప్పి అప్పుడు మహావాక్యాలు చెప్తారు. మొదట పిండాండ పంచీకరణ వరకే ఇప్పుడు నీకు తెలిసి హంసతత్వం. సుచాయిగా చెప్తారు బ్రహ్మాండ పంచీకరణ, కూలంకషంగా పిండాండ పంచీకరణ చెప్తారు. ఎందుకంటే శాశ్వతంగా దాన్ని దాటాలి కాబట్టి. నెక్స్ట్ మహావాక్యాలు చెప్తారు. అప్పుడు నువ్వు బ్రహ్మవి, ఈ ఆత్మలక్షణం పోదు. అప్పుడు ఆత్మబోధ పోయి తత్వబోధ అంటావు. తత్వబోధ ద్వారా నీకు మహావాక్య లక్షణాలు బ్రహ్మాండ పంచీకరణ బలంగా చెప్తారు. ఎస్ట్ ఎగిరిపోతుంది అంత. నో అరుణ, అదే నో అరుణ, నో జెండర్ ఏముండదండి. ఎక్స్క్లూజివ్ గా చైతన్యం అన్నమాట, కేవలం చైతన్యం. సో ఆత్మానుభవం వరకు జెండర్ ఉంటుందా? తెలుస్తూ ఉంటుంది, ఉండదు కానీ తెలుస్తూ ఉంటుంది. సటిల్కి జెండర్ లేదు కదా, కానీ తెలుస్తూ ఉంటుంది. దాటిపోలేదుగా మరి. బ్రహ్మానుభవానికి చేరామనుకో దాటిపోతాం. ఇప్పుడు మేము ఉన్నామండి, మాకేం జెండర్ తెలియదు అసలు. ఎందుకని తెలివి కిందకి రాదనమాట. 5 అన్ఫోల్డ్ అయిపోయింది. 5 కూడా అన్ఫోల్డ్ అయిపోయింది. ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి గుర్తుపడతాం కానీ లోపల ఏం పనిచేయదు. నేచురల్ గా చైతన్య స్థితిలో ఉంటాడు. ఇక అంతా బ్రహ్మం, అంతా బ్రహ్మం, అంతా బ్రహ్మం అంతే. బ్రహ్మం తప్ప అసలు ఇంకేం కనపడదు, వినపడదు, ఏం తెలియదు, అనుభవానికి రాదు, ఏముండదు అసలు. అట్లా ఉండిపోతాడు మహావాక్యాలు. ఆ 4 మహావాక్యాలు అనుభవం పూర్తవ్వాలి మళ్ళా. అప్పుడు సమిష్ట్యానుభవం పూర్తవుతారు. ఆ సమిష్ట్యానుభవంతో మళ్ళా కిందకి రావాలి. మళ్ళా అగైన్ యూ హ్యావ్ టు కమ్ డౌన్ అండ్ గో బ్యాక్. అప్పుడు జీవన్ముక్తావస్థ. ఇది జీవన్ముక్తావస్థ. ఇంత పని పూర్తయితే వాడు జీవన్ముక్తుడే. ఈ జన్మలోనే ఈ శరీరంతో వాడు ముక్తుడు. మరలా జీవభావంతో తిరిగి రాడు. ఏ కర్మ ప్రభావం చేత కానీ ఎప్పుడు రాడు. ఇక్కడ విశ్వసద్గురువులు ఎంటర్ అవుతారు అన్నమాట. ఇక్కడ ఎంటర్ అయి నీకు ప్రాప్తి ఉందో లేదో చూస్తారు. పరబ్రహ్మం అంటే కాలంలో ప్రవేశింపజేయాలా, ఏం చేయాలి, చాలా దూరం అది వ్యవహారం. సర్వవ్యాపకం. సర్వవ్యాపక స్థితిలో నేను ప్రవేశింపజేయాలా వద్దా, నీ వల్ల లోక కళ్యాణం ఏమైనా జరుగుతుందా జరగదా, దైవ ప్రణాళికను ఒప్పుకుంటావా, మానేస్తావా, నువ్వు తరించడం వరకే పెట్టుకుంటావా, ఇంకొన్నక్కడన్నా తరింపజేస్తావా, ఈ డిస్కషన్లన్నీ అక్కడ జరుగుతాయి. సరే అప్పుడన్నా నీ తెలివిని బట్టి ఏదో చెప్తావు, అవునో కాదనో చెప్తావు కదా, దాన్ని బట్టి ఆ కథ నడుస్తుంది. సో అలా వాళ్ళు తీసుకెళ్తారు. అక్కడంతా అశరీరి గురువులు, ఆ పార్ట్ అంతా అశరీరి గురువులు, విశ్వసర్ గురువులు. వాళ్ళు పనిచేసి ఆ పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని తెలియజేస్తారు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అప్పుడు అవతార పురుషులు, నీకు ఎవరి సంబంధం ఉంటే వాళ్ళు పనిచేస్తారు. కృష్ణుడు, రాముడు, ఇంకోడో ఏ పేరున్న వ్యక్తికి వాడికి అవతారాల పేర్లు. సో ఒక అవతారం అనేది నీ మీద ప్రభావితం అవుతుంది. అప్పుడు టైమ్ అండ్ స్పేస్ అనేటటువంటి రహస్యాలను నీకు తెలియజెప్పబడతాయి. దట్స్ ఫైనల్ పరాత్మ ఎండ్ పాయింట్. 4వ దివ్యానం అంటారు. 4వ దివ్యానం పూర్తయితే అప్పుడు పరబాహ్యం అచలం నిర్ణయం అవుతుంది. ఇది టోటల్ ట్రావెల్. ఈ టోటల్ ట్రావెల్లో ఎక్కడ దాకా ఈశ్వరహంస, ఇంకా ఆత్మసాక్షాత్కార అనుభవం వచ్చేదాకా ఈశ్వరహంస. బ్రహ్మానుభవం, జీవన్ముక్తుడయ్యాడు అప్పుడు పరమహంస. జీవన్ముక్తులందరూ పరమహంస. జీవన్ముక్తులు దాటారు పరాత్పరం అచలం, అక్కడ పరమహంస కూడా ఎగురు నేనుంటుంది అన్నమాట. సో ఈ హంసే నేను, అది గుర్తుపెట్టుకోవాలి. అరుణ నేను కాదు, హంస నేనే నేను. తిరిగేస్తే సోహం. బాహ్య ఇడాపింగళలో సోహం అని, అంతరిడాపింగళలో హంస. కుడి ఎడమైపోతుంది కదా, తిరిగిపోతుంది ఇక్కడికి వచ్చాను. అందువల్ల ఇది ప్రతిబింబం. బహిర్ముఖం అంతా ప్రతిబింబం, అంతర్ముఖం ఏమో బింబం. హంస ఏమో బింబం, సోహం ఏమో ప్రతిబింబం. చాలా మంది తెలియక ఈ సోహం ధ్యానంతోనే కుస్తీ పడుతుంటాడు. తీసుకునేప్పుడు సో అని, వదిలిపెట్టేప్పుడు హమ్ అని ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మంచిదే, అంటే మిగిలిన ప్రాక్టీసులతో పోలిస్తే మంచిదే. అంతేగాని ఇదే సాక్షాత్ జ్ఞానాన్ని ఇవ్వదు. ఇప్పుడు చెప్పినటువంటి పరిణామం అంతా నీ లోపల పూర్తవ్వాలి. ఈ మొత్తం పరిణామానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఎక్కడికి హంస ప్రవేశం దగ్గర నుంచి మొదలు పెడితే
విశ్వడు అన్న దగ్గర నుంచి మొదలు పెడితే పరమాత్మ అన్న స్థితి వరకు, పరమహంస అన్న స్థితి వరకు మీరు జీవన్ముక్తుడు. ఇది 12 సంవత్సరాలు పడుతుంది. ఎందుకని 10 అంతస్తులు. ఇది మొదటి అంతస్తు భ్రాంతి, డేటా విశ్వడికి వచ్చారు. విశ్వ తైజస ప్రాంగ్య ప్రత్యేగాత్మ విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మ 8. 8 కింద 9 భ్రాంతి, 1వది భ్రాంతి అనమాట. 10వది కేవలం కైవల్యం, పరమాత్మ తర్వాత కైవల్యం. సో ఈ జీవన్ముక్తావస్థ దాటాలన్నమాట. దాటి అచలంలోకి ప్రవేశించాలన్నమాట. కాలం వ్యవహారాలు ఆ గొడవ అంతా శివుడే గురువుగా వస్తాడు. సో అది 10వ అంతస్తు. 10వ అంతస్తు పూర్తి అయిపోతే దశముడు ఎవడని అడుగుతాం. ఎవడే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది? అరుణ నేనేనా? అరుణ నేను ఎప్పుడో కింద పోయింది. మరి ఎవరు? నేనెవరు? ఇప్పుడు భగవాన్ రమణుడు అడిగే ప్రశ్న 10వ అంతస్తు రోజు అనమాట. నేనెవరన్న ప్రశ్న అందరు ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారు? 1వ అంతస్తు దగ్గర వేసి నాకు సమాధానం రాలేదు, నాకు సమాధానం ఊరిని ఎక్కడ అడుగుతున్నావు, ఎక్కడ ప్రశ్న అంటే వాడికి ఏదంతా ఇంత ఓర్పు ఉండదండి. ఇంత సాధన చేయాలని కానీ నాకు ఇప్పుడు చెప్పేసేయండి అయిపోతుంది. అందుకే ఆయన చెప్పేశాడు, నువ్వు ఆత్మస్వరూపుడురా బాబు, నష్టమే వచ్చింది. 10వ అంతస్తుల సమాధానం అదే కదా. సో అది నువ్వు అక్కడ చెప్తావు అనమాట. ఎవరని అడుగుతారు అప్పుడు? ఎవరు? హూఇజ్ ఆత్మ, హూఇజ్ బ్రహ్మ, నేనే అంటాడు అప్పుడు. అదే ఆన్సర్. నీ మూలం నీకు తెలుసా అని అడుగుతాడు. అక్కడ ప్రారంభం అవుతుంది వాడి నెక్స్ట్ లెవెల్. తన మూలాన్ని తాను ఎరిగే పనిలో తానే లేకుండా పోతాడు. అది దశముడు ఎవడని అడగడం అనే ప్రశ్న. ఇంకా దాంతో ఫినిష్ జన్మరాయి. ముందు జీవన్ముక్తి, ఆ తదుపరి జన్మ. ఇది బ్రహ్మాండ కాలగమనంలో తిరిగి వస్తాడు జీవన్ముక్తుడు. ఈ కాలంలో రాడు కానీ ఆ కాలగమనంలో తిరిగి వస్తాడు. లోక కళ్యాణార్థమే, విశ్వ కళ్యాణార్థం. దేవతలు గాను, సిద్ధులు గాను, మహానుభావులు గాను ఏదో రకంగా తిరిగి వస్తాడు. అది జ్ఞానంతో వస్తాడు, కర్మతో రాడు. జన్మరాహిత్యం అంటే జ్ఞానంతో కొడతాడు, దైవత్వంతో కొడతాడు. ఏ కాలంలోనూ రాడు. అది ఇది మొత్తం అమ్మాయిది. ఈ మొత్తం వికాసం అంతా కూడా అవతార్ మెహర్ బాబా తన 4 దివ్య యానాలు అనే పేరు మీద ఎక్స్ప్లెయిన్ చేశారు. గాడ్ స్పీక్స్ అని ఉంటుంది. అది ఇంగ్లీష్లో అయితే, అది తెలుగులో అయితే భగవద్వచనం. ఇది కూడా చదువుకోవచ్చు. ఇలాంటివన్నీ దగ్గర పెట్టుకుని ఉండాలన్నమాట. ఎప్పుడు ఏది సందర్భం వస్తే అప్పుడు చెప్తా ఉంటాను నేను. పనుల దాంట్లో చూసుకోండి. అప్పుడు చూడడానికి పుస్తకం వెతుక్కుంటే ఉండదు కాబట్టి ముందే దగ్గర పెట్టుకోవాలండి. అలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకుంటే ఒక పక్క స్ఫూర్తినిస్తూ ఉంటారు. అవబోధ ద్వారా ఏం చేయాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు, వాళ్ళే చెప్తారు, వాళ్ళే నడిపిస్తారు. జస్ట్ సర్వస్వ శరణాగతితో ఫాలో అవడమే. నేను అనకూడదు. కండిషన్ ఒకటే, నేను అనకూడదు. నేను ఎప్పుడంటే అక్కడి నుంచి మళ్ళీ సరాసరి మొదటి అంతస్తుకు వచ్చేస్తాను. అంతే. ఏ అంతస్తులు ఈ 10లో ఎక్కడన్నా ఉండొచ్చు కాక. ఎక్కడ నేనంటే అక్కడ కొడితే మళ్ళా ఎక్కడ మేల్కొంటావా అంటే అగైన్ మళ్ళీ మొదటి అంతస్తు భ్రాంతి దగ్గర ఉందో విశ్వడి కింద, అక్కడ మేల్కొంటావు. అలా రావడానికి రెమ్మబాటే పడుతుంది, ఏం టైం ఎక్కువ పడుతుంది. సో అందుకని జాగ్రత్తలు ముందే చెప్తున్నారు. ఆ లోపలికి వెళ్ళాక మళ్ళీ చెప్పడం కూడా ఎక్కడా నేను అనకూడదు. 10వ అంతస్తు వరకు ఎక్కడా నేను అనకూడదు. ఎక్కడ నేనంటే అక్కడతో సరి మనం తిరిగి కిందకు వచ్చేస్తాం. మళ్ళీ ఈ ట్రావెల్ చేయడం నీకు తెలియదు, మూసుకుపోతుంది. అన్ఫోల్డ్ అయినవన్నీ ఏమైపోతాయంటే ఇలా ముడుచుకుపోతాయి అన్నమాట. మళ్ళీ వెళ్ళటానికి ట్రై చేస్తాడు, దారి తెచ్చుకో. ఇంకా ఆ జన్మ పనికిరాడు కంటే ఇంకోసారి శరీరం మార్చాల్సిందే. ఈ శరీరం పనికిరాదు. ఉత్తర శరీరంలో మళ్ళా ఈ తెలివి లోపల జీవుడు కొట్టదుగా, అప్పుడు మళ్ళా పనిచేస్తాడు. ఇంక ఈ శరీరంతో పనికిరాదు. అంతా నీ హార్డ్వేర్ ఎంత ఇంపార్టెంటో చెప్తున్నా. నేను అలక్ష్యం చేయకూడదు. 10వ అంతస్తుకి చేరేదాకా ఈ హార్డ్వేర్ అలక్ష్యం చేయకూడదు. అయిందా? చేస్తే ఇటు ముడుచుకుపోతాయి వాడు. ఇంకా ముడుచుకుపోతే విప్పలేము, హార్డ్వేర్ విప్పలేము.
అందువలన ఎప్పుడు ఈ ట్రావెల్ని బాగా సూక్ష్మంగా జరుగుతుంది కాబట్టి రేపపాటు కూడా ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా ప్రయాణించాలి. లక్ష్యం మీద మాత్రమే దృష్టి ఉండాలి. ముక్తి మోక్షం తప్ప, కైవల్యం తప్ప, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం తప్ప మరొకటి స్ఫురించకుండా జీవితం నడవాలి. ఏ ఒక్క అంశం అక్కడ స్ఫురించినా అక్కడ మానవేమి రాదు నేను అంటాడు అంతే, రిజల్ట్ ఇంతే. పెద్ద ప్రమాదం మళ్ళీ కిందకు వస్తా ఆ జన్మ పనికిరాదు కదా. తెలియదు కానీ అప్పుడు నేను అన్నప్పుడు నీకు తెలియదు అది. ఇది ఇప్పుడు చెప్పామమ్మా, ఇప్పుడు చెప్పిన పాఠం అంతా నీకు కంటో పాఠంగా గుర్తుంటే కదా, మళ్ళా చెప్పరు కదా, లోపల అసలు చెప్పరు. లీడర్ వెళ్ళిపోతుంటావు అంతే. ఎప్పుడు రావాలో అప్పుడు కనబడతాడు, ఎక్కడికి తీసుకెళ్ళాలో ఎక్కడ వెళ్ళాలో ఎక్కడ తీసుకెళ్లాలో ఎక్కడ విడిచిపెట్టాలో వాడు విడిచిపెడతాడు, ఏం తెలుసుకోవాలో తెలియజెప్తాడు. అంతా జరిగిపోతూ ఉంటుంది అంతే. సినిమా ఎట జరిగిపోతే అటు జరిగిపోతూ ఉంటుంది అంతే. ఎవరు ఏమిటి నీకేం తెలియదు, ఫాలో అయిపోతూ ఉంటావు అంతే. నీకెందుకు, ఎవరైతే నీకెందుకు, అక్కడ నామరూపాలతో నీకు పని లేదు, అక్కడ జరిగిపోతూ ఉంటుంది అంతే. ఎప్పుడో ఒక టర్న్ తిరిగిపోతుంది, ఒక సర్కిల్ అయిపోతుంది, ఒక ఎవాల్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ప్రశ్న వస్తుంది, అప్పుడు గురువుతో పని. నీకు ప్రశ్న వస్తేనే గురువుతో పని, లేకపోతే గురువుతో పని లేక. ప్రశ్న వచ్చినప్పుడు ఏమిటి అంటావు, ఏమంటే అప్పుడు ఎవడో వస్తాడు, సశరీరమో అశరీరమో ఎవడో వస్తాడు, వాడు నేను క్లియర్ చేస్తాడు, ఇదమ్మా అని చెప్పేస్తాడు. ఎక్కడ చెప్పినా పర్వాలేదు, గురువాక్యం యొక్క బలం చేత అనుభవవాక్యం కాబట్టి నీకు పనిచేస్తుంది. చెప్పినట్టు అయిపోతా ఉంటుంది. అక్కడ ఏ సాధన నీకెందుకు, వేసానికి పనికిరాదు. ఇంకే సాధన లేదు అసలు. దీన్ని మించిన సాధన లేదు, ఇది తప్ప వేరే సాధన చేయడానికి అవకాశం లేదు. ఇలా ఇది తిరిగి రాని మార్గం అంటారు. అయితే బయట బహిర్ముఖంలో చాలా సాధనలు ఉంటాయి. ఇక్కడే ఇదంతా ఒక్కటే పని, అది అవడమే పని అంతే. ఇట్లా అవస్థాత్రయంలో ఏ మార్పు లేకుండా ఉండేటువంటి సత్యమైనటువంటి అనుభవం వస్తుంది. అవస్థాత్రయం చేత మారదు, గుణత్రయం చేత మారదు, శరీరత్రయం చేత మారదు, రుణత్రయం ఏ త్రిపుటి చేత ఈ అనుభవాలు ప్రభావితం కావు, శాశ్వతంగా అలా ఉండిపోతాయి. నేను ఎలా చెప్పగలుగుతున్నాను, ఎప్పుడో జరిగింది నాకు, కానీ ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నాను, బిట్ బై బిట్ ఎంత పర్ఫెక్ట్ గా చెప్తాను వాడు అంత అట్లా ప్రింట్ పడిపోదు అనమాట. రాళ్ల మీద ముద్ర వేసి ఎలా పడిపోద్దో మళ్ళీ అంత శాశ్వతంగా ఆ జ్ఞానం వచ్చేస్తుంది. అజ్ఞానం దాన్ని కప్పలేదు. వాడిని తీసుకెళ్ళి వజ్రాన్ని పట్టుకెళ్ళి బురదలో పడేసావు, ఏమవుతుంది, అని చేయలేదు. అలా తయారైపోతారు అనమాట. ఇక వాడి ముందు ఆట, ఈ ప్రపంచం అనే ఆట ఏం పెద్దది, జీవుడు అనే ఆట ఏం పెద్దది. వాడిని ఎవరు పొగడాలేరు, ఎవరు తిట్టాలేరు, మానవమానాలకు వాడు అతీతం, అన్ని ద్వంద్వాలకు అతీతం. ఏదో అనుకునేది అనుకుంటుంటారు, ఎవరేమనుకున్నా వాడికి ఏం పట్టదు, సంబంధం లేదు, వాడు అలా వెళ్ళిపోతారు. సో ఇలాంటి కైవల్యం, ఇది కైవల్యం అంటే పరిణామం అంతా కలిపి కైవల్యం అంటాం. దీనికి మీరు సంసిద్ధమని అనుకుంటే ఇప్పుడున్న స్థితి నుంచి అడుగులు ముందుకు వేయాలి. ఇదంతా జరిగిపోతుంది. ఒక్కసారి ఇందులోకి ప్రవేశించడమే కష్టం. ఈ ప్రవేశించి ఇందులో అవతలకు అడుగులు పడ్డాయా, తైజసుడు దాకా వచ్చావా, ఇక నడిచిపోతుంది ముందు. ఇక్కడే బ్రేకప్ అనమాట. విశ్వడు నుంచి తైజసుడు దగ్గరే అంతే. ఈ గేట్ దాటితే ఇంకా మనకు రాడుగా, వన్ వే ట్రాఫిక్. అది ముందుకే తప్ప పురోగమనమే తప్ప తిరోగమనం లేనే లేదు. ఎప్పుడు వస్తుంది మళ్ళీ తిరోగమనం, నేనంటే వస్తుంది అంతే. అలా అనకూడదు. అలా జాగ్రత్తగా గమ్యం చేరాల. సహజంగా పూర్తయిపోతుంది అనమాట. ఏ అసహజత్వం ఉండదు, ఏ ఊహలకి అపోహలకి తావులేదు. యథార్థంగా జరిగిపోతుంది, యథార్థంగా నిర్ణయం అయిపోతుంది. ఏది అందులో అసలు శేషం మిగలడం చెప్తుంటే ఎంత తొందరగా అది వస్తుందా అనిపిస్తుంది. చేస్తే ఎంతసేపు అమ్మా, స్వామివారికి 6 నెలలు అయింది. ఈ మొత్తం ప్రక్రియ 6 నెలల్లో పూర్తయింది. 10వ అంతస్తు ఒక్కదానికే 3 ఏళ్ళు పెట్టి 9 అంతస్తులు 6 నెలల్లో పూర్తి చేశారు ఆయన. చెప్పారు నాకు.
నాకు 6 నెలల్లో పూర్తయింది, 2 నెలల్లో పూర్తి చేస్తావు చూస్తాను. నాకు 9 అంతస్తులు సంవత్సరం పట్టింది, 6 నెలలు అవ్వలేదు నాకు, 1 ఇయర్ పట్టింది. 10వ అంతస్తు 4 ఏళ్ళు పట్టింది. మొత్తం కలిపి 5 ఏళ్లలో పూర్తయింది. అప్పుడు మళ్ళీ నన్ను అక్కడ వదిలిపెట్టారు, 10వ అంతస్తులు వదిలిపెట్టేస్తే మళ్ళా డింగని ఒకటికొచ్చాను. ఒకటికొచ్చి 1 నుంచి 10కి చేరడానికి మళ్ళా 7 ఏళ్ళు పట్టింది. మొత్తం 12 ఇయర్స్ లో కిందకు వచ్చి పైకి చేరేశాను. మళ్ళా అవి ముందుకు వెళ్తాడా, గుడ్. ముందుకు వెళ్ళలేదు, డింగ్. 1 అంతస్తేగా ఇప్పుడు ఎక్కింది, వెనక వచ్చేస్తాడు. అక్కడతో మళ్ళీ చదువుకుంటాడు. కానీ ఇదే ప్రధానం అంటాడు. మళ్ళీ 4వ జ్ఞాన భూమికి ఉంటుంది అనమాట, అక్కడ కూడా వస్తుంది. 1వ భూమికి దగ్గర వస్తుంది, 4వ జ్ఞాన భూమికి దగ్గర కూడా ఇలాగే వస్తుంది. చాలా మంది అయితే ఒకటి దగ్గరనే నాకు తిరిగి వచ్చేస్తారు, లేదా 4 దగ్గర తిరిగి వచ్చేస్తారు. ఈ 2 దాడితే 5 జీవన్ముక్తి, 9వ అంతస్తుకు చేరుకుంటాడు అక్కడ. అప్పుడే జీవన్ముక్తుడు అయిపోతాడు. ఆ తర్వాత 10 అని పరబ్రహ్మ జన్మరాశి. సో ఎప్పటికైనా మీరు ఈ ప్రయాణాన్ని పూర్తి చేస్తే మీకు డివైన్ ప్లాన్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ మొత్తం మీద దైవీ ప్రణాళికలో మీకేమైనా బాధ్యతలు ఇస్తారా ఇవ్వరా అనేది గురుమండలి చేతిలో ఉంటుంది అన్నమాట. వాళ్ళు పరమ గురుమండలి వాళ్ళు ఎప్పుడు ఉంటారు, కల్పాంతం దాకా ఉంటారు వాళ్ళు. ఎవరెవరు ఏ ఏ పరిధులలో ఏ ఏ కెపాసిటీస్తో ఏ శక్తితో ఏ నిర్వహణ లోక కళ్యాణార్థం ఏ చేయడానికి సంసిద్ధమై వస్తారో వాళ్ళు దాని ఆ రకమైన మార్గంలో వాళ్ళని వినియోగించుకుంటారు. హ్యాండ్ టూల్ ఇన్ దేర్ హ్యాండ్స్. నీ భౌతిక జీవితం అలా మారిపోతూ ఉంటుంది అనమాట. నీ చేతిలో ఉండదు. ఇక ఎవరెవరో ఎవరు రావాలి, మీరు అంతా ఎలా వచ్చారు మా జీవితంలో, ఎక్కడ ఉన్నాం, వెతుకుంటూ వస్తారన్నమాట. ఎవరు వాళ్ళ కోసం పనిచేస్తాడు. ఆయన ఏం పని చేయడుగా, నడిపించేవాడు నడిపిస్తూ ఉంటాడు. అంతే, అన్నీ వాడే చదువుకుంటుంటాడు, వాడే మార్పిస్తాడు, వాడే చేస్తూ ఉంటాడు. అంతా వాడిదే దయ, అంతా వాడిదే అన్నది అప్పటికి కానీ నీకు అర్థం కాదు. ఇప్పుడు అనే మాటను ఊరికే మాట వరస, ఇది అనుభవం లేదు కాబట్టి. కానీ ఎప్పటికైనా మానవుడు ఎలా జీవించాలంటే ఆ పరమాత్మ చేతిలో పనిముట్టుగా జీవించాలి. అది ఉత్తమమైన జీవితం. అందరికీ అన్నీ ఒకేసారి పూర్తవుతాయా అంటే అది చెప్పలే. బట్ ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. ఈ మార్గంలో ఏంటంటే ఎన్ని అడుగులు ముందుకు పడితే ఆ తెలివితోనే మరలా ఉత్తర శరీరం వస్తుంది అన్నమాట. అది పురుషుడా స్త్రీ అన్న ప్రాబ్లం లేదు. ఈ మార్గంలో జెండర్కి ప్రాధాన్యత లేదు కాబట్టి ఇందులో వచ్చిన జీవుడికి ఆ తెలివి ఉంటాం. ఇప్పుడు సపోజ్ 4 మెట్లు ఎక్కావు, 4 అంతస్తులు ఎక్కావు 10లో, తర్వాత ఎక్కలేదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ లైఫ్ అక్కడి నుంచి కంటిన్యూ, ఆ తెలివితోనే వస్తుంది. సో నేచురల్ గా 8 ఏళ్ళు బాల్యం దాటగానే ఇది ఎబీర్ అవుతుంది. అడిగే చిన్నప్పుడే మొదలు పెడతాను. అదే అది ఉత్తర జన్మ, నెక్స్ట్ జన్మ కనమాట. ఒకవేళ ఇన్ కేసు కంప్లీట్ కాకపోతే సాధారణంగా అందరికి అవుతుంది. వెరీ రేర్, ఎక్కడో రేర్ అనమాట. ఈ మార్గంలో మొదటి 3వ అంతస్తు దాకా వచ్చిన వాడు ఎవడైనా ఉంటే సాధారణంగా 9వ అంతస్తు దాకా పూర్తవుతుంది. 10 చెప్పలేం కానీ 9 మటుకు ఖాయంగా పూర్తవుతుంది. జీవన్ముక్తి వరకు ఖాయంగా అవుతుంది. 3 వరకు వస్తే మధ్యలో 1, 2, 3 దగ్గరే ఏమైనా సందేహాలు వచ్చి తాత్సారం వచ్చి వెనక్కపోతే చెప్పలేం కానీ మొదటి 2 అంతస్తులు దాటి 3 దాకా వచ్చాడంటే, విశ్వడు తైజసుడు దాటి ప్రాంగ్యుడు దాకా వచ్చాడంటే గ్యారంటీగా ఆ జన్మలో 9వ అంతస్తు దాకా పూర్తవుతుంది జీవన్ముక్తి. మధ్యలో పడిపోవచ్చు, కొన్ని ప్రత్యేక సందర్భాలలో పడిపోవచ్చు. ఎప్పుడంటే నీకు తెలియకుండానే సమిష్టి కర్మను మేనేసుకుంటాం లోక కళ్యాణార్థం. ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఒంటరిగానే పరిణామం పొందాలి. అమ్మో మా ఆయన విడిచిపెట్టాను ఒకరోజు కూడా ఉండనండి బాబు. వెరీ ఈజ్ యువర్ ఆయన హంసతత్వం లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ట్రాన్స్లో కూర్చున్నావా, వెరీ శివకుమార్, నో శివకుమార్, ఓన్లీ యువర్ సెల్ఫ్.
నోబడీ ఎల్స్. నువ్వు రోజు ప్రార్థన చేసే ఈశ్వరుడు కూడా లేడా ఉన్నాడే. వీళ్ళందరూ అనుకుంటే ఎక్కడ చూస్తారు. ఇది బయటకు వస్తే ఆ గోల తెచ్చి ఇక్కడ పెట్టకూడదు, ఈ గోల పట్టుకెళ్ళి అక్కడ పెట్టకూడదు. ఇది మర్చిపోకూడదు. వెరీ వెరీ డేంజరస్. చాలా మంది తప్పు చేస్తారు. అది తెచ్చి ఇక్కడ పెడతారు, లేదంటే ఇది పట్టుకెళ్ళి అక్కడ పెడతారు. ఇంకా అంతా కలగా బలగం అయిపోతుంది. ఇంకా పోతుంది అంతా. మైండ్ అటకెక్కి కూర్చోండి, పిచ్చి చూపులు చూస్తుంటాడు అంతే. అది ఏదేమైనా తెలిసి చేయాలమ్మా. ఒకటి గుర్తుపెట్టు. మనం రోజు ఇంట్లో పవర్ కరెంట్ ఎట్లా మనకు డీల్ చేస్తున్నాం, తెలిసే చేస్తున్నాం. అలాగే అమాయకత్వంతోనో అజ్ఞానంతోనో ఏం చేయకూడదు. డౌట్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ మ్యాన్ ఎప్పుడూ ఉంటాడు నీకు. ఎవరు తోడు లేకుండా ఇక్కడ ప్రయాణం సాగదు. కంపల్సరీ పక్కన ఎప్పుడు నీకు అండగా ఒకటి ఉంటాడు. వాడికి నామరూపాలు ఉండాల్సిన అవసరం లేదు. ఉండొచ్చు, తప్పులేదు. గురువుకి రెండు కరెక్టే, ఈశ్వరుడికి రెండు కరెక్ట్. గురువు అవసరమైతే సగుణ సాకారుడు, లేదంటే నిర్గుణ నిరాకారుడు. అలాగే ఈశ్వరుడు కూడా అవసరమైతే సగుణ సాకారుడు, నిర్గుణ నిరాకారుడు. ఇలాగే ఉండాలన్న నియమం లేదు ఎవరికి. వీడికి మళ్ళీ బయటకు వచ్చి అడగకూడదు. బయటకు వచ్చి స్థూలంలో అట చెప్తే తప్పది. అందుకని ఈ హంసతత్వాన్ని ఇంత బాగా మీరు అర్థం చేసుకుని ప్రయాణాన్ని పూర్తి చేస్తే జన్మతో అయిపోతుంది.